రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సంబంధిత వెబ్సైట్లతో పాటు ఈసారి మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్లోనూ 10వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు. వాట్సాప్లో 9555000009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యాసేవలను ఎంచుకుని ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని వారి రోల్ నెంబర్ను నమోదు చేయటం ద్వారా ఫలితాలు పీడీఎఫ్ కాపీని పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ రామరాజు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. లీప్ మొబైల్ యాప్ ఉపాధ్యాయులు విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించామని చెప్పారు. మే 2న రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని వేర్వేరు పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ ఆయా శాఖల అధికారులు, ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వేసిన నిర్వహణ కమిటీ, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై మంత్రుల కమిటీలో వివిధ అంశాలను చర్చించామని తెలిపారు. ఇప్పటికే అధికారులందరికీ పర్యటన, హెలీప్యాడ్, బహిరంగ సభ, రోడ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఇలా వేర్వేరు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. మే 2న రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత పనులు ఊపందుకుంటాయని మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తారన్న మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం. పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ఫ్రాన్సిస్ ప్రతీకని ప్రధాని మోదీ కొనియాడారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ఫ్రాన్సిస్ ప్రతీక అని ప్రధాని మోడీ కొనియాడారు. గతంలో పోప్ను కలిసిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేసిన మోడీ క్రీస్తు ఆదర్శాల సాకారానికి పోప్ ఫ్రాన్సిస్ కృషి చేశారని పేర్కొన్నారు. భారత ప్రజల పట్ల పోప్ చూపిన ఆదరాభిమానాలు మరువలేమని తెలిపారు. పోప్ మృతి పట్ల విదేశాంగ మంత్రి జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం ఎక్స్ ద్వారా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు పోప్ మృతికి సంతాపం ప్రకటించారు. బ్రిటన్ రాజు చార్లెస్ III, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు విజయవాడ తీసుకువస్తున్నారు. ఇప్పటికే సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్లు సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి సమాచారం ఇచ్చారు.
రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. అయితే తాజాగా మరో ఆడియో సందేశాన్ని రాజ్ కసిరెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజ్ కసిరెడ్డి కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. మధ్యంతర రక్షణ కల్పించాలంటూ రాజ్ కసిరెడ్డి తరపున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ కేసులో తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తాను విచారణకు హాజరవుతున్నానంటూ రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. రాజేష్ రెడ్డి పేరుతో తప్పించుకునేందుకు రాజ్ కసిరెడ్డి చేసిన ప్రయత్నాలను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. నకిలీ ఐడీతో పరారయ్యేందుకు కసిరెడ్డి ప్రణాళిక రచించారు. గోవాలో ఉన్న తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుసుకుని మారుపేరుతో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తూ ఉండటంతో అతడి ప్రణాళిక బెడిసికొట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామని డీసీసీ సరిత అన్నారు. సెంట్రల్ డివిజన్ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరపాడు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు సెంట్రల్ డివిజన్ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరపాడు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాల్లో అణువణువు క్షుణ్ణంగా చిన్న చిన్న విషయాలు అంటే తాగడానికి ఒకటి పిలిచాడు, ఇంకొకడు వచ్చాడు, వచ్చిన తర్వాత వాడు తాగడానికి మంది ఇవ్వలేదు అనే దాని మీద కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుంటే మధ్యలో ఆ స్కఫ్లు, ఆ గొడవని కంట్రోల్ చేయడానికి 4-5 పెద్ద మనుషులు వస్తే వాళ్ళు కూడా చేయి చేసుకొని వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అట్లానే ఏదో మాట వచ్చి తాగేసిన బీర్ బాటిల్ తోటి గొంతు మీద దాడి చేయడం అనేది అది చిన్న దాడి అయినప్పటికీ కూడా దాన్ని చాలా గట్టిగా చూడాలి అనేది సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. నైట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ చిన్న విషయాల్లో ఫ్లేరప్ అయ్యి అది పెద్ద విషయాలుగా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అనేది మా దృష్టికి రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు. దాని మీద సిపి గారు డైలీ సెల్ కాన్ఫరెన్స్లో కానీ డైలీ రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఏసీపీస్కి, ఆల్ ఇన్స్పెక్టర్స్కి, స్పెషల్గా ఎస్హెచ్ఓస్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు అని. సో మా నోటీస్కి వచ్చిన అంశాలు ఇవి. చిన్న ఇష్యూస్లో పెద్ద గొడవలాగా అది ఫ్లేరప్ అవ్వడం, బయటికి అది పబ్లిక్లో ఆ ఆస్పెక్ట్ని బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని దానికి వేరే వేరే పదాలు జోడించడం, అలాగా అది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగింది. వాళ్ళకి మ్యూచువల్గా ఉన్నటువంటి స్కఫుల్, అది బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం అన్నట్లు మీడియాలో వచ్చింది. దాని మీద సిపి గారు ఒక కమిటీని, ఒక టీం ఫామ్ చేసి దాని మీద స్ట్రిక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి బ్రీఫ్స్ తీసుకున్నారు ఏం జరిగింది అని. సో ఇట్లాంటి అంశాలు రీసెంట్గా వచ్చినాయి కాబట్టి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 7 పేపర్లుగా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గత ఏడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిలో 1.5 చొప్పున అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేసింది. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 4,496 మంది మెయిన్స్కి అర్హత సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణోత్సవ వేడుకలను విజయవాడ వేదికగా నిర్వహిస్తే ఆహ్వానం అందుకున్న మంత్రులు కనీసం హాజరు కాకపోవడం బాధాకరమని పీకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మిగిలిన వారు రాకపోవడం నిరుత్సాహపరిచిందన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పీకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నగరంలోని జింకానా గ్రౌండ్ వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో ₹1,00,000 ఖర్చు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చినా వేడుకలకు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న వారు ఆయనకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సొంత ఖర్చులతో చంద్రబాబుపై అభిమానంతో వేడుకలు ఏర్పాటు చేశామని, సీఎం చంద్రబాబుపై వారికి అభిమానం లేదు అన్న విధంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. కానీ అది అలా కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో గుట్టిపాటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 99, 2000, 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృతవర్షిణి అనే పుస్తకాలని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ని, అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న జిఎంజి బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు అందరికన్నా కూడా నిస్వార్థంగా ఒక్క పైసా కూడా ఈరోజు తీసుకోకుండా మేము 96 నుంచి నిస్వార్థంగా మా జేబులో డబ్బు ఖర్చు పెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకు మీకు దురద అని చెప్పనుకోవచ్చు. ఇది దురద కాదండి. ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఎదిగాడు. మనవాడు పరావాడు పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం. ఒక మంచి పని చేస్తున్నట్టు ఒక లెజెండ్, ఒక ముఖ్యమంత్రికి ఆయన గురించి మనం ఏది కార్యక్రమాలు మంచిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగిపోయింది. అలాగే ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. ఇటు మిగతా కార్యక్రమాలు ప్రతి వజ్రోత్సవం అంటే ఈ 5 రోజులు తాగటం లేదు. ఈ మన డిసెంబర్ వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరిగి ఆ తర్వాత ఫైనల్ మేము తిరుపతిలో ఏర్పాటు చేశాం. బెజవాడ బార్ అసోసియేషన్ కి శ్రీనివాస్ అనే న్యాయవాది నాపై దాడి చేయడమే కాకుండా తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారని జూనియర్ న్యాయవాది మణిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జూనియర్ న్యాయవాది మణిప్రియ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జూనియర్ న్యాయవాది మాట్లాడుతూ మణిప్రియ తన భర్త నుంచి దూరంగా ఉంటున్న తనని గత కొన్ని రోజులుగా సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ వేధిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కొంతమంది న్యాయవాదులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 17వ తారీఖున ఈ పెటల్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఇలా నేను వెళ్తున్నాను. ఇంతకు ముందే 2018లో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఆయన నా అడ్వకేట్ కాదు, అయినా సరే ఏంటమ్మా నీ సమస్య అని ఒక చాట నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను. సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి. ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, చాలా అసభ్యంగా, చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాడు. సరేలేని నేను ఊరుకున్నాను. అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక 1 year వరకు ఏమనలేదు. తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా ఏంటి డివోర్స్ తీసేసుకో, మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకోమా, ఎందుకు అసలు అన్నారు. ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టి మాట్లాడుతూ ఉంటే నా వెనకాల ఉన్న సౌందర్య అని కూడా వెంటనే వచ్చేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కేసులను విత్డ్రా చేసుకుని సార్ పెళ్లి చేసుకోమన్నాను కదా, నువ్వేంటి ఇంకా తిరుగుతున్నావు, లేడీ అడ్వకేట్ నువ్వు జూనియర్ అడ్వకేట్కి ఎందుకు ఈ రకంగా బిల్డప్ ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి నన్ను వెంటనే చెంపదెబ్బ కొట్టిందండి. ఇక్కడ చెంపదెబ్బ కొట్టింది. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన కూడా వచ్చి కలబడిపోయారు. ఆ తర్వాత నేనైతే ఎవరైతే ఈ పెటల్ శ్రీనివాసు మళ్ళీ సౌందర్య అనే ఆవిడ మీద మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బార్ నుంచి సస్పెండ్ చేయించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.